సో హాయ్ గైస్, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు, అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయబోతున్నారు, రాజసాబ్ మూవీ టీజర్ని ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, అలానే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి వచ్చిన గద్దర్ అవార్డు మీద సోషల్ మీడియాలో రివ్యూస్ ఏమొచ్చింది అనేది మనమైతే క్లారిటీ డీప్గా అయితే మూవీస్ అప్డేట్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో నంబర్ 1, రాజసాబ్ మూవీ టీజర్ని చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉంది. సో విఎఫ్ఎక్స్ ఒక్కటే మంచిగా చేసుకుంటే మూవీ అయితే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. అలానే ప్రభాస్ అన్న ఈ మూవీలో విగ్ పెట్టుకుంటున్నాడు అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో అది మారుతి ప్రభాస్ అన్నకి మాత్రమే తెలుసు, తన విగ్ వాడుతున్నాడా లేకపోతే అది ఒరిజినలా ప్రభాస్ అన్నకి ఇక మారుతికి తెలుసు. సో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపేయండి. సో తెలిసిందే కదా, రెబల్ ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ పిక్ చూడండి, మహేష్ బాబు గారు, మన అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు లుక్ అయితే అరాచకం, కేసీపీడి అని చెప్పుకోవచ్చు. మన స్టార్ హీరోస్ లుక్స్ ఉంటాయి భయ్యా, మాస్ ఉర్రా మాస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సో హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ ఇంకా రిలీజ్ డేట్ ఎప్పుడని చాలామంది అయితే అడుగుతున్నారు. సో రేపు అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, నో డౌట్ అని చెప్పవచ్చు. సో ట్రైలర్ వచ్చేసరికి ఈ మంత్లోనే రావచ్చు, కానీ మూవీ వచ్చేసరికి జూలై 25th అయితే వస్తుంది అని చెప్పవచ్చు. సో దీని తర్వాతనే మన కింగ్డమ్ జూలై 25th వస్తుందా లేకపోతే పోస్ట్పోన్ అవుతుందా అనేది నెక్స్ట్. సో హరిహర వీర మల్లు మూవీ కోసం ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నాకైతే నమ్మకం లేదు ద్వారా అంటే అయితే ఇదే డైలాగ్ వస్తుంది. సో మరి ఇది వీడియో ఎలా అనిపించింది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక మంచి మంచి అప్డేట్స్ కావచ్చు మీ ముందుకైతే తెస్తుంటా. సో మరి అది ఇంకా పెద్ద మూవీ ఈ లుక్ చూడండి, మన రామ్ చరణ్ గారిది మామూలుగా లేదు కదా, అరాచకం, మామూలుగా యాక్ట్ చేస్తున్నాడు మన రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. సో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఉంటుందని క్లారిటీ అయితే అర్థమవుతుంది. మరి మీరేమంటారు?